వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్. ఈ నెల 28న కుప్పంకు రానున్న మాజీ సీఎం చంద్రబాబు. భారీ ఏర్పాట్లు చేస్తున్న తెలుగు తమ్ముళ్లు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిందే. కళ్యాణదుర్గం మున్సిపల్ ఆఫీస్ ముందు పారిశుద్ధ కార్మికుల నిరసన. గరిటెలతో ప్లేట్లతో కొడుతూ అంగన్వాడీ కార్యకర్తల వినూత్న నిరసన. కళ్యాణదుర్గంలో 15వ రోజుకు చేరిన అంగన్వాడీ ఉద్యోగుల సమ్మె. కరెంటు కోసం బాసర రవీంద్రపూర్ కాలనీ వాసుల ఆందోళన. బాసర విద్యుత్ ఉప కేంద్రం ఎదుట బైఠాయించి నిరసన. డీటెయిల్స్ లోకి వెళ్తే చిత్తూరు జిల్లా కుప్పంకు ఈ నెల 28వ తేదీన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వస్తున్నారు. 3 రోజుల పాటు ఆయన కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అక్రమ కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చిన అనంతరం మొదటిసారి చంద్రబాబు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. 4 మండలాల్లో ఆయన పర్యటించనున్నందున తెలుగు తమ్ముళ్లు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపల్ కార్యాలయం ముందు పారిశుద్ధ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. పాదయాత్రలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, ప్రభుత్వం వచ్చి 4.5 సంవత్సరాలైనా ఏమాత్రం తమ సమస్యలను పట్టించుకోలేదని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని, కాంట్రాక్టు ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని, పారిశుద్ధ కార్మికుల సంఖ్యను పెంచాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు కార్మిక సంఘం నాయకుడు వన్నూరు స్వామి డిమాండ్ చేశారు. కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి. సిపిఎస్ రద్దు చేయాలి, సిపిఎస్ రద్దు చేయాలి. సిఐటియు మున్సిపల్ కార్మికుల ఐక్యత, సమాన పనికి ఈరోజు కళ్యాణదుర్గం పట్టణంలో మున్సిపాలిటీ వాళ్ళు మేము నిరోధిక సమ్మె చేస్తున్నాము. మాకి ఆ రోజు పాదయాత్రలో ఇచ్చినట్టు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఈరోజు ఆయన ఇచ్చిన హామీల మేరకు పర్మనెంట్ చేస్తామన్నారు, సమాన పనికి సమాన వేతనం అన్నారు. కానీ ఇప్పటి వరకు 4.5 ఏళ్ళుగా పూర్తి అవుతున్నా కూడా మాకు ఎటువంటి సమస్య అనేది ఆయన తీర్చలేదు. మాకు ఇచ్చిన హామీల్లో కానీ ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఈ కార్యక్రమానికి అమలు చేసేంత వరకు ఎన్ని రోజులైనా కానీ సరే ఈ సమ్మెను ఇట్లా కొనసాగిస్తామని, దీన్ని మరింతగా ఇంకా ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాము. డిమాండ్స్ చెప్పాలన్నా, ఇంకా అది తీసుకున్నావు కదా, అది కూడా చెప్పాలా. మా డిమాండ్స్ వచ్చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా, పర్మనెంట్ చేయాలా, ఇంజనీరింగ్ కార్మికులకి రిస్క్ అలవెన్స్, హెల్త్ అలవెన్స్ ఇవ్వాలా, మా వాళ్ళు 60 ఏళ్ళు నిండిపోయిన వారికి వాళ్ళ కుటుంబాలకి ఉద్యోగ భద్రత కల్పించాలా, పట్టణ ప్రజలకి అనుకూలంగా కార్మిక సంఖ్యను పెంచాలా. ఇది మా డిమాండ్స్. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో అంగన్వాడీ ఉద్యోగులు చేపడుతున్న సమ్మె 15వ రోజుకు చేరింది. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు వారు చేపడుతున్న ఈ నిరసనలో పలువురు చిన్నారులు అంగన్వాడీ ఉద్యోగులకు మద్దతుగా గరిటెలతో ప్లేట్లు కొడుతూ తమ సంఘీభావం వ్యక్తం చేశారు. అంగన్వాడీ ఉద్యోగులు కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి గరిటెలతో ప్లేట్లు వాయిస్తూ
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ ఉద్యోగుల సంఘ నాయకురాలు పాతక్క మాట్లాడుతూ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండకడతామంటూ వైసీపీ ప్రభుత్వంపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అంగన్వాడీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. చూడు ఒకసారి ఫోటో దేశవ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు, మినీ వర్కర్లు, ఆయాలు 15వ రోజు సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఇందులో భాగంగా జగనన్నకి ఒకటే విన్నపం చేస్తున్నాము. పండుగలు జగనన్నకి, పస్తులు అంగన్వాడీ టీచర్లకి. ఇంకా మా పైన ఇంకా దయ దలసలేదు. రానుగా ఈరోజు సాయంకాలము మా రాష్ట్ర నాయకులకు 5 గంటలకి పిలుపునిచ్చారు. ఆ పిలుపులో భాగంగా చర్చల్లో మాకు సానుకూలంగా ఫలితాలు వస్తే సమ్మె విరమించుకుంటాము, లేని పక్షంలో ఇంకా తీవ్రత ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాము. అంగన్వాడీ టీచర్లు అండ్ హెల్పర్ యూనియన్కి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేర్చాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మినీ వర్కర్ని మెయిన్ వర్కర్లుగా చేస్తామని ప్రభుత్వం చెప్పారు. కాకపోతే జీవో విడుదల చేయాలి. వెంటనే జీవో విడుదల చేసేదాకా ఈ సమ్మెగానే విరమించుకునే ప్రసక్తే లేదు. మాకు 26,000 జీతం ఇవ్వాలి, గ్రాడ్యుయేట్ 5 లక్షలు ఇవ్వాలి. కుటుంబంలో ఒకరు అనారోగ్యంతో చనిపోతే కుటుంబ సభ్యులకు ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. అలాగే మినీ వర్కర్లు మెయిన్ వర్కర్గా జీవో వెంటనే విడుదల చేయాలి. అలాగే అంగన్వాడీ టీచర్లకి, ఆయాలకి, మినీ వాళ్ళకి ఆరోగ్యం బాగలేకపోతే నిర్మల్ జిల్లా బాసరాలోని రవీంద్రపూర్ కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. సుమారు 15 ఇండ్లతో పాటు నాయగావ్ రోడ్డుకు ఉన్న పంట పొలాలకు నెల రోజుల నుండి విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బాసరా విద్యుత్ ఉప కేంద్రం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. 20 సంవత్సరాల నుండి విద్యుత్ సరఫరా ఉందని, రైల్వే ట్రాక్ కింద నుండి తమకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని, విద్యుత్ తీగకు మరమ్మతు వస్తే సరి చేయకుండా విరుద్ధంగా సప్లై ఇవ్వమని అధికారులు మాట దాటివేస్తున్నారని తెలిపారు. తమకు న్యాయం జరిగే విధంగా చూడాలని, రైల్వే ట్రాక్ అవతల గతంలో లాగే విద్యుత్ సరఫరాను అందించాలని కాలనీవాసులు కోరారు. రవీంద్రపూర్ కాలనీ కొత్తగా ఒక కాలనీ ఏర్పడింది. అక్కడ దాదాపు 20-30 కుటుంబాలు ఉంటాయి. రైల్వే ట్రాక్ అవతల అలాగే వ్యవసాయదారులు దాదాపు ఒక 10 మంది బోర్లు ఉన్నాయాలకు. మరి అక్కడ 30 సంవత్సరాల నుంచి అక్కడ రైల్వే ట్రాక్ కిందకి వెళ్ళి కేబుల్ ఉండే, ఆ కేబుల్ కాలిపోయింది. ఇప్పుడు కొత్త కేబుల్ వేస్తా అంటే రైల్వే అధికారులు అభ్యంతరం చెప్పడం వల్ల మరి ఆ ట్రాక్ పై నుంచే అక్కడ ఒక రైస్ మిల్ ఉంటుంది. ఆ రైస్ మిల్కు కరెంటు సప్లై మన ట్రాన్స్కో వాళ్ళు ఇచ్చింది ఉన్నది. దానికే ఒక చిన్న ట్రాన్స్ఫారం పెట్టి
ఆ రైతులకు కానీ అక్కడ ఉన్న పర్మిషన్ రాలే. ఇప్పుడు మనం మీద కేబుల్ పెట్టాలి. ఇప్పుడు అందుకోసం ఏమంటే డైరెక్ట్ మీరు ట్రాన్స్ఫర్ ఏదైనా బుడ్డి పెట్టేసి అంతే. మీరు వెంకటేష్ గౌడ్ అనే దృష్టిలో చూడకండి సార్. వన్స్ ఒక్కసారి మీకు తెలుసు సార్ 1885 సార్ ఆయన సొంతము అంటే ఇప్పుడు మా భూమిలోకి వెళ్ళిపోయింది నేను తీసుకుపోయింది. కూడా చెప్పిండు ఒకవేళ ఆయన వర్షన్ ఆలోచిస్తాడు ల్యాండ్ నుంచి తీసుకుపో ఇది కాకుండా మంత్రి గారితో ఎట్లా మాట్లాడతారా ఎటు మాట్లాడతారా ఏం చేస్తారా తెలియదు. కరెంట్ మాత్రం ఖచ్చితంగా కావాలా. దానికి ఎవరు కాంప్రమైజ్కి వచ్చేది లేదు కదా. అయితే సమస్య ఎక్కడ వచ్చిందంటే అప్పుడు మీరు 20 సంవత్సరాలు పర్మిషన్ తీసుకున్నారా తీసుకోలేదా అంటే పర్మిషన్ ఉంటే చూపించండి, పర్మిషన్ లేకుంటే పర్మిషన్ లేదు సార్ మేమే చేయించుకున్నాం. మీరు కూర్చున్న పని చేసేది అయితే లేదని చెప్పి చెప్తా చేస్తా. మీరు ఎట్లా చెప్తా అట్లా కూడా చెప్పిండు ఒకవేళ ఆయన వర్షన్ ఆలోచిస్తాడు ల్యాండ్ నుంచి తీసుకుపో. ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీల సమ్మెకు కర్నూలు జిల్లాలోని ధర్నా చౌక్ లో పాణ్యం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ గౌడ్ చరితారెడ్డి మద్దతు తెలిపారు. ధర్నా చౌక్ లో ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లకు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యురాలు నిర్మలమ్మ, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పెరుగు పురుషోత్తమరెడ్డి, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలు అందరూ నమ్మి మోసపోయినారు. దయచేసి ఈసారి మోసపోవద్దు. మీ అందరూ 1,00,000 మంది ఆయన ఏమనుకుంటున్నారు, 1,00,000 మంది 175 నియోజకవర్గాల్లో ఆడొక 500 ఈడొక 500 వస్తారు అనుకుంటున్నారు. అది కాదమ్మా, మానవత్వం ఉండాలా. ఈ 1,00,000 మందికి ఏం సమస్య ఉంది? ఎందుకు కూర్చుంటున్నారు? రోడ్లు ఎందుకు కూర్చుంటున్నారు? అన్ని సంతానాలు వదిలిపెట్టుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఢిల్లీ తిప్పలు అన్ని మానేసి కూర్చుంటారని మానవత్వంతో ఆలోచన చేయాలా. ఇది కూడా లేదు కాబట్టి అతన్ని దయచేసి ఇద్దరు రాబో ఎలక్షన్లలో కమ్యూనిస్టులు, తెలుగుదేశం, జనసేన అన్ని పార్టీలు కలుస్తాయి. ప్రభుత్వానికి జీవో ఉన్నట్లయినా లేదని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. గతంలో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఏమేమో ఆర్భాటం చెప్పారు. నేను అధికారంలోకి వస్తే మీకు వేతనాలు తెలంగాణలో కంటే ఎక్కువ ఇస్తానని, 1000 రూపాయలు ఎక్కువ చేస్తాను అక్కడికంటే కూడా చెప్పనుకుంటా ఉన్నారు. అంతేకాకుండా ముఖ్యంగా అమ్మ మీకు ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవి అందడం లేదు. అవి చంద్రబాబు నాయుడు గారు ఈయన ఏమేమో రూల్స్ పెట్టాడు. మీకు నెలసరి జీతము 10,500 లోపల ఉంటేనే మీకు పెన్షన్ అందుతుంది. ఇప్పుడు మీకు వచ్చే జీతం 11,500 రూపాయలు కాబట్టి ఎవరికి సంక్షేమ పథకాలు అందజేయడంలోనూ మీరు చాలా బాగా పనిచేస్తా ఉన్నారు. ఎందుకంటే మీరు వారంతులకైతేనేమి, గర్భిణీ స్త్రీలకైతేనేమి, చిన్నారులకైతేనేమి మీ సేవలు అన్నింటిగా అందజేస్తా ఉన్నారు. కానీ సంక్షేమ పథకాలు మాత్రం మీకు అందడం లేదు. చాలా మంది అంగన్వాడీ కష్టపడుతుంటే మానవత్వంతో రావాలా. సరే పరిష్కారం కావచ్చు, కాకపోతే కొంచెం టైం తీసుకోవచ్చు, కానీ ప్రయత్నం అంటూ చేయాలి కదమ్మా. ప్రయత్నం కూడా చేయకపోవడం ఒక తప్పు. కాబట్టి మీ అందరూ కూడా మేము రాబో ఎలక్షన్లలో అన్ని పార్టీలు ఎవరికైతే మద్దతు తెలుపుతారో ఆ పార్టీకి మీరు గెలిపించండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఈ సమస్యల ప్రకారం తెలంగాణ ఏమన్నా కదిలించినారా? మా అన్న రావాలా జగన్, కావాలా జగన్ అంటే మనం అందరము చూడండి. ఇప్పుడు మీ అందరికీ అన్ని
చెప్తమ్మ నిర్మలమ్మక అన్ని చెప్పినారు మీ గురించి మీ సిద్ధాంతాలు మీరు రాబట్టుకునేది. నేను ఒకటి సింపుల్ గా చెప్తా, తల్లికి అన్నం పెట్టలో ధర్నాకి గత 5 రోజులుగా చేస్తా ఉన్నారు. మన తెలుగుదేశం పార్టీ నుంచి సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాము. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే తెలంగాణ కంటే ఎక్కువ జీతం ఇస్తామని చెప్పి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లోని అయ్యప్ప స్వామి దేవాలయంలో 18వ గురుస్వామి చీటి జితేందర్ రావు స్వామి సహస్ర ఘటాభిషేక పడిపూజ మహోత్సవ వేడుకలను నిర్వహించారు. సోమవారం నుంచి ఆలయ నిర్మాణకర్త శాంతి స్వరూపులు శ్రీ రాజు గురుస్వామి పర్యవేక్షణలో 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం స్వామివారి శోభయాత్ర అత్యంత వైభవపేతంగా సాగింది. రథంపై అయ్యప్ప ఉత్సవమూర్తిని కొలువు తీర్చి స్వామివారి సంకీర్తనలు, అయ్యప్ప స్వాముల నృత్యాలు, కేరళ వాయిద్యాల మధ్య పట్టణ పురవీధుల గుండా శోభయాత్ర సాగింది. మహిళలు, భక్తులు పెద్ద ఎత్తున మంగళహారతులతో తరలివచ్చి స్వామివారికి ఘన స్వాగతం పలికారు. అయ్యప్పలు స్వామియే శరణం అయ్యప్ప నామస్మరణతో హోరెత్తించగా పట్టణ కేంద్రం అయ్యప్ప స్వామి ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఈ నెల 28న కుప్పంకు రానున్న మాజీ సీఎం చంద్రబాబు, భారీ ఏర్పాట్లు చేస్తున్న తెలుగు తమ్ముళ్లు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిందే, కళ్యాణదుర్గం మున్సిపల్ ఆఫీస్ ముందు పారిశుద్ధ కార్మికుల నిరసన. గరిటెలతో ప్లేట్లతో కొడుతూ అంగన్వాడీ కార్యకర్తల వినూత్న నిరసన. కళ్యాణదుర్గంలో 15వ రోజుకు చేరిన అంగన్వాడీ ఉద్యోగుల సమ్మె.
కరెంటు కోసం బాసర రవీంద్రపూర్ కాలనీ వాసుల ఆందోళన. బాసర విద్యుత్ ఉప కేంద్రం ఎదుట బైఠాయించి నిరసన. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.